ఇప్పుడు మనము ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవల్లో గుడుల యొక్క దర్శనం సేవలు ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ దేవాలయ శాఖ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఏ గుడికి టికెట్ దర్శనం కావాలంటే ఆ గుడి సెలెక్ట్ చేసుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ కాణిపాకం సెలెక్ట్ చేసుకుందాము. ప్రతి దగ్గర మన దర్శనము సేవ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాణిపాకం సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ దర్శనం సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ నిర్ధారించండి కింద. ఇప్పుడు నిర్ధారించాక మన డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ దర్శనం దగ్గర సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఏ టైప్ ఆఫ్ దర్శనం కావాలి సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఇక్కడ ఏదో ఒక దర్శనం సిరుగు దర్శనం సెలెక్ట్ చేసుకుందాము. ఏ డేట్లో కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేయండి. మనకు టికెట్లు అందుబాటులో ఉన్నాయా, ఎన్ని ఉన్నాయా అవి కూడా వస్తాయి. ఇప్పుడు ఏ టైంలో దర్శనం కావాలో ఆ టైం సెలెక్ట్ చేయండి. కింద కొనసాగించిన దగ్గర క్లిక్ చేయండి. ఎంతమంది వెళ్తున్నారు దర్శనానికి, ఎంతమందికి టికెట్లు కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగము ఇలా సెలెక్ట్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ప్రూఫ్, మరి కింద ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్నాక దాని నెంబర్ కింద ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వ్యక్తి సెలెక్ట్ చేసుకుంటాను టికెట్. చేసుకున్నాక ఇప్పుడు మనం పేమెంట్కి వెళ్దాము. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి, నేను నేమ్ ఫిల్ చేశాను, డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేశాను, ఇంకా ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి పాన్ కార్డ్ సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ మాత్రం ఇది. పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాక పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ కింద టిక్ భవిష్యత్తులో ఉపయోగం కోసం డేటా అంటే మీరు ఇక్కడ ఫిల్ చేసినట్టు ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలంటే అక్కడ టిక్ మార్క్ పెడితే ఫ్యూచర్లో ఎప్పుడైనా బుక్ చేసుకోవాలంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. లేదు మాకు సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఇక్కడ టిక్ తీసేయండి కింద. తర్వాత కొనసాగించిన దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్. కింద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు పేమెంట్ ఎలా చేయాలి, యూపీఐలో చేయొచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులలో చేయొచ్చు. ఇక్కడ ఏ పద్ధతి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం యూపీఐ సెలెక్ట్ చేద్దాము. నేను ఇతర పద్ధతులు జస్ట్ రెఫరెన్స్ కోసం సెలెక్ట్ చేశాను. అలా అయినా పే చేయొచ్చు, లేదంటే యూపీఐ ద్వారా అయినా పే చేయొచ్చు. యూపీఐ సెలెక్ట్ చేస్తే మనకు గూగుల్ పే, ఫోన్పే, అదర్ యూపీఐ యాప్స్ ఏది కావాలంటే అక్కడ పే చేయొచ్చు. ఇక్కడ రివ్యూ అండ్ పే కొడితే